తెలంగాణ సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై రివ్యూ జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలను సమీక్షించారు. సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలోని సిఫార్సులపై చర్చించారు. ప్రభుత్వం తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ఈసీ అనుమతి రాగానే కేబినెట్ నిర్వహిస్తామని తెలిపారు. బ్యారేజీలకు రిపేర్లు చేయాలా, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. మరింత నష్టం జరగకుండా ఏ చర్యలు చేపట్టారనేది ఇరిగేషన్ అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిల్లా, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.